Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఇప్పటివరకు మనము ఇండెక్స్ నంబర్స్ యొక్క డెఫినేషను, వాటికి సంబంధించిన రకరకాలైన లిమిటేషన్స్, ప్రాబ్లమ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్ ఇలాంటివి చూసాము. ఈ వీడియో లెక్చర్లో మనము వెయిటెడ్ ఇండెక్స్ నంబర్స్, సింపుల్ అండ్ వెయిటెడ్ ఇండెక్స్ నంబర్స్ చూద్దాము. ఇక్కడ ప్రైజ్ రిలేటివ్ అండ్ క్వాంటిటీ రిలేటివ్స్ అంటే ఏమో డెఫినేషన్స్ చూద్దాము. ఇవి కీలకము ఇండెక్స్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడంలో. అన్వెయిటెడ్ అంటే సింపుల్ ఇండెక్స్ నెంబర్స్, వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ అండ్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ చూద్దాము. ఇక్కడ జనరల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. మొదటిది ప్రైస్ ఇండెక్స్ నెంబర్ పిఐఎన్. రెండవది ఇది ఇది ప్రైజ్ ఇండెక్స్ నెంబర్ ఏమంటే న్యూమరికల్ వాల్యూ దట్ సమ్మరైజెస్ ప్రైస్ లెవెల్స్, హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైస్ లెవెల్స్ని సమ్మరైజ్ చేసే ఒక ఇండెక్స్ నెంబర్ ఇది ప్రైస్ ఇండెక్స్ నెంబరు. యూజ్డ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ పర్చేజింగ్ పవర్, ఇన్ఫ్లేషన్ ఆర్ డిఫ్లేషన్ ఫ్రమ్ వన్ పీరియడ్ టు అనదర్ పీరియడ్ని మనకు మెజర్ చేయడానికి ఈ ప్రైస్ ఇండెక్స్ నెంబరు ధరలలో చేంజ్ అనమాట. అలాగే క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ ఇక్కడ మెజర్స్ ది చేంజింగ్ ప్రొడక్షన్ ఆర్ కన్జంప్షన్. ఇది ఇది ముందుదేమో ప్రైజ్ని బేస్ చేసుకొని ఉంటుంది పిఐఎన్. ఈ క్యూఐఎన్ ఇది ప్రొడక్షన్ని లేదా కన్జంప్షన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కావచ్చు, అగ్రికల్చరల్ కన్జంప్షన్ కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కావచ్చు, అలాగే ఎక్స్పోర్ట్స్ కన్జంప్షన్, మనకు దేశం నుంచి అయ్యే ఎక్స్పోర్ట్స్, దేశానికి అయ్యే ఇంపోర్ట్స్, క్వాంటిటీ పరంగా ఇవి క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఇవి. అలాగే వాల్యూ ఇండెక్స్ నెంబర్స్. ఈ వాల్యూ అంటే ఏమీ కాదు, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, అది దాని విలువ అనమాట. దాని ధర, దాన్ని ఎంత వాడుతున్నాము అనే దాన్ని మల్టిప్లై చేస్తే మనకు ఈ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ మిల్క్ అనుకోండి, మిల్క్ 60 రూపాయలు, మనం 30 లీటర్ నెలకు వాడతాము అంటే మనం మిల్క్కి మనం ఇచ్చే విలువ నెలకి 1800 అనమాట. అలాగా ప్రైస్ 60 రూపాయలు ఇంటూ క్వాంటిటీ 30, కాబట్టి దాని విలువ మనకు 1200 అని వచ్చిందనమాట. అది వాల్యూ ఇండెక్స్ నెంబర్. కాబట్టి ఇట్ మెజర్స్ స్పెషల్ రెఫరెన్స్ టు ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ ఫర్ హూమ్ ఇట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. ఇక్కడ నొటేషన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇండెక్స్ నెంబర్స్లో సాధారణంగా వాడే నొటేషన్స్ ఇవే. P1 ఈజ్ ఈక్వల్ టు P1I అని కూడా అంటూ ఉంటారు. ఐత్ కమాడిటీకి సంబంధించి, ఐత్ ఇయర్కి సంబంధించి అట్లా ఏమన్నా కావాలంటే P1 ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ ఏ కమాడిటీ ఇన్ ది కరెంట్ ఇయర్, వర్తమాన సంవత్సరం యొక్క ధర, తర్వాత మన ఆధార సంవత్సరం యొక్క ధర, కమాడిటీ యొక్క ఆధార సంవత్సరంలో ఉండే ధర. అలాగే Q1 అంటే క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ ది కరెంట్ ఇయర్, వర్తమాన సంవత్సరంలో ఉండే క్వాంటిటీ. అలాగే పరిమాణం అది Q0 అంటే క్వాంటిటీ ఆఫ్ ఏ కమాడిటీ ప్రొడ్యూస్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ ది బేస్ ఇయర్. మనం ఏదో ఒక సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని దాంతో పోల్చి వర్తమాన సంవత్సరం యొక్క సూచి సంఖ్యను కనుక్కుంటాం కదా. కాబట్టి వర్తమాన సంవత్సరం సంబంధించిన ధర ఉండాలి, ఆధార సంవత్సరం సంబంధించిన ధర ఉండాలి, అలాగే వర్తమాన సంవత్సరం వాడే కన్జంప్షను లేదా క్వాంటిటీ ఉండాలి, అదేవిధంగా ఆధార సంవత్సరానికి కూడా ఉండాలి. ఇక్కడ యాక్చువల్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P0. అలాగే చేంజ్ ఇన్ క్వాంటిటీ Q1 మైనస్ Q0. ఇంపార్టెంట్ ప్రైస్ రిలేటివ్ చేంజ్ ఇన్ ప్రైస్ RI అంటాము. P1 బై P0 ఇంటూ 100. ఇదే కీలకం. ఏదైనా ఇండెక్స్ నెంబరు P1 బై P0 ఇంటూ 100 నుంచే తయారవుతుంది. క్వాంటిటీ రిలేటివ్ అనేది ఇది క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ Q1 బై Q0 ఇంటూ 100గా తయారైపోతుంది. ఇప్పుడు సింపుల్ ఇండెక్స్ నెంబర్స్ అంటాము, లేదా అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటాము. మనకు ఇవి 4 రకాలుగా ఉంటాయి. సింపుల్ అర్థమెటిక్ మీన్ ఇండెక్స్ నెంబర్, సింపుల్ జామెట్రిక్ మీన్ ఇండెక్స్ నెంబర్, సింపుల్ హార్మోనిక్ మీన్ ఇండెక్స్ నెంబర్ అండ్ సింపుల్ అగ్రిగేట్ ఇండెక్స్ నెంబర్. ఒక్కొక్కటిగా ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాము. N ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కమాడిటీస్ అండర్ కన్సిడరేషన్. ది సింపుల్ అర్థమెటిక్ మీన్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ గివన్ బై, మనం ఐతో డినోట్ చేస్తాము. ఇక్కడ ఏ అనేది అర్థమెటిక్ మీన్కి చిహ్నంగా ఇచ్చాము. 0, 1 అనమాట. 0 అనేది బేస్ ఇయర్ నుంచి వర్తమాన సంవత్సరానికి సమ్మేషన్ P1 బై P0 డివైడెడ్ బై N, లేదా 1 బై N ఇంటూ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 టు N P1 బై P0 ఇంటూ 100 అనమాట. మనం P1 బై P0 కనుక్కుంటాము, వాటన్నిటిని టోటల్ చేసి డివైడెడ్ బై N వేసుకుంటే, N వేసి ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే వచ్చేదే సింపుల్ అర్థమెటిక్ మీన్ ఇండెక్స్ నెంబర్. సిమిలర్ టు ఇక్కడ P1 బై P0కి మనం ఎన్నో విలువల వరకు మల్టిప్లై చేసి nth రూట్ వేసుకుని ఉంటే వచ్చేదే జామెట్రిక్ మీన్ ఇండెక్స్ నెంబరు GI01 అని పెట్టాము. మనం ఇక్కడ
ఈ మల్టిప్లై చేయలేం కాబట్టి దానికి మనము లాగ్ తీసుకుంటాము. ఆర్ అంటే ప్రైస్ రిలేటివ్, లాగ్ తీసుకొని డివైడెడ్ బై ఎన్ వేసుకుంటాం. ఆ తర్వాత దానికి యాంటీ లాగ్ కనుక్కుంటే మనకు జామెట్రిక్ మీన్ ఇండెక్స్ నెంబర్ వస్తుంది. సింపుల్ జామెట్రిక్ మీన్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ది nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైస్ రిలేటివ్ ఆఫ్ n ఐటమ్స్. సింపుల్ హార్మోనిక్ మీన్ ఇండెక్స్ నెంబరు మనకు హెచ్తో డినోట్ చేస్తాము. I01 ఈజ్ ఈక్వల్ టు n బై సమేషన్ P1 బై P0. ఇవి సమేషన్ RI అని కూడా అంటారు. RI అంటే ప్రైస్ రిలేటివ్, P1 బై P0 బై P1. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, P0 బై P1 ఇంటూ 100. అలాగే సింపుల్ అగ్రిగేట్ ఇండెక్స్ నెంబర్ అనేది ఏజీ అంటాను. I01 ఈజ్ ఈక్వల్ టు సమేషన్ P1 డివైడెడ్ బై సమేషన్ P0 సపరేట్గా. ఇది సింపుల్ అగ్రిగేట్ ఇండెక్స్ నెంబర్. ఇవి 4 సింపుల్ ఇండెక్స్ నెంబర్స్. ఇక్కడ సింపుల్ ఏఎం, సింపుల్ జిఎం ఆఫ్ ఇండెక్స్ నెంబర్ ఫర్ క్వాంటిటీస్ కూడా మనం కనుక్కోవచ్చు. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ సింపుల్ అర్థమెటిక్ మీన్కి 1/n ఇంటూ సమేషన్ I ఈక్వల్ టు 1 Q1 బై Q0. ఇక్కడ ప్రైస్ రిలేటివ్ అనేది వాటిలో వస్తుంది, ఇక్కడ క్వాంటిటీ అనేది వస్తుంది. క్వాంటిటీ రిలేటివ్ Q1 బై Q0 ఇంటూ 100. ఇలాగే జామెట్రిక్ మీన్ కూడా మనము క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఇలా కనుక్కోవచ్చు, Q1 బై Q0. ఇది సింపుల్ జామెట్రిక్ మీన్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ది nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ క్వాంటిటీ రిలేటివ్స్ ఆఫ్ n ఐటమ్స్. అలాగే సింపుల్ హార్మోనిక్ ఇండెక్స్ నెంబర్ ఫర్ క్వాంటిటీస్ 1 బై సమేషన్ Q0 బై Q1 ఇంటూ 100 ఇలా కనుక్కోవచ్చు. అలాగే సింపుల్ అగ్రిగేట్ ఫర్ క్వాంటిటీస్ సమేషన్ Q1 బై సమేషన్ Q0 ద్వారా కనుక్కోవచ్చు అనమాట. ఒకవేళ అడిగితే చూసుకోండి, మనకు సింపుల్ ఇండెక్స్ నెంబర్స్లో ఇవే ఉంటాయి. ఎక్కువగా మనకు ఆ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ గురించి అడుగుతాడు. సబ్జెక్ట్ తెలుసుకోవాలని చెప్పేసి నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ ఉంటాను. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రైస్ 2000 సంవత్సరం, 2007 సంవత్సరం మనకు 6 కమాడిటీస్ సంబంధించి ప్రైస్ ఇచ్చారు. తర్వాత ఈ ప్రైస్ మనకు ఇది గతంలో ఉండేది. ఎప్పుడు ఓల్డ్ ఇయర్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఇయర్గా తీసుకోవాలి. కరెంట్ ఇయర్ 2007 తీసుకోవాలి. 2007ని బేస్ చేసుకొని మనం ఇవి కంపేర్ చేసుకునేదానికి చూస్తాము. ముందుగా P1 వాల్యూస్ అన్ని చేసుకున్నాను. P1, P0, P1 వాల్యూస్ వాటిని టోటల్ చేసుకున్నాము. రిలేటివ్స్ కనుక్కున్నాను, ప్రైస్ రిలేటివ్స్ P1 బై P0. అదేవిధంగా ఈ ప్రైస్ రిలేటివ్స్కి లాగ్ వాల్యూ కనుక్కున్నాము. సింపుల్ లాగర్థమిక్ ఇండెక్స్ నెంబర్స్ కోసం ఇది 1/RI కూడా కనుక్కున్నాను. ఇది దేనికోసం అంటే మన హార్మోనిక్ మీన్ ఇండెక్స్ నెంబర్ కోసము. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు వచ్చేస్తుంది సమ్మేషన్ P1 బై P0. ఇక్కడ P1 ఎంత ఉంది చూడండి, 48.4042 అలాగనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే 115.24. మనకు ఇంచుమించుగా ఈ ఏ ఇండెక్స్ నెంబర్స్ కనుక్కున్న కొంత వేరియేషన్స్ పక్కపక్కనే ఉంటాయి. అవి మీకు అది గుర్తించాలి. చూడండి, ఎక్కువ వేరియేషన్ ఏం లేదు. 115 నుంచి 112 మధ్యలోనే అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఊరికే ఎగ్జాంపుల్కి చూపించాను. తర్వాత వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్, వేరియస్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ మనకి ఇక్కడ లాస్పైర్ ఇండెక్స్ నెంబరు, పాషి, మార్షల్ ఎడ్జ్వర్త్, ఫిషర్ ఇండెక్స్ నెంబరు, బౌలే, వాల్ష్ ఇండెక్స్ నెంబరు, కెల్లీస్ ఫిక్స్డ్ వెయిట్ ఇండెక్స్ నెంబర్స్ అనేటివి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంది కాబట్టి సింపుల్ ఇండెక్స్ నెంబర్స్లో మనము వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్కి వెళ్ళాల్సి వచ్చింది. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్లో సర్టెన్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇవేమంటే సూటబుల్ వెయిట్స్ ఆర్ గివెన్ టు ఐటమ్ టు షో అప్ దేర్ రిలేటివ్ ఇంపార్టెన్స్. మనము వెయిట్ అనేది ఇక్కడ క్వాంటిటీగా తీసుకుంటాము. ఆ క్వాంటిటీ అనేది దాని ప్రాముఖ్యతని తెలియజేస్తుంది అనమాట. మనం ఏదైతే ఎక్కువ వాడతామో, ఎంత పరిమాణంలో వాడతాం అనేది దానికి ఇచ్చే విలువ. కాబట్టి ఫర్ కన్స్ట్రక్టింగ్ పిఐఎన్స్ ది క్వాంటిటీస్ కన్జ్యూమ్డ్ ఆర్ పర్చేజ్డ్ ఆర్ యూజ్డ్ యాజ్ వెయిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, వెయిట్స్గా మనం ఏది వాడతాము, క్వాంటిటీస్. ఇక్కడ లాస్ట్ ప్రైస్ ఇండెక్స్ నెంబరు కన్సిడర్ ది క్వాంటిటీస్ కన్జ్యూమ్డ్ ఇన్ ది బేస్ ఇయర్ యాజ్ వెయిట్స్. మనము వర్తమాన సంవత్సరంలో మనం ప్రైజ్లో ఉన్నా కూడా మనము ఆధార సంవత్సరంలో ఎంత వస్తువులు అయితే వాడుతూ ఉన్నామో ఆ వస్తువుల సంఖ్యనే, ఆ వస్తువుల దాన్నే మనం క్వాంటిటీగా తీసుకున్నామంటే అది లాస్పైర్ ఇండెక్స్ నెంబర్ అవుతుంది. చూడండి, ఇక్కడ సమ్మేషన్ P1 ఇంటూ Q0 బై సమ్మేషన్ P0 ఇంటూ Q0. ఇవి రెండు నాట్లే ఉండాలన్నమాట. P1 బై P0 అనేది ప్రైజ్ రిలేటివ్. దీన్ని ఆధార సంవత్సరంలో వాడిన మనము క్వాంటిటీస్తో మల్టిప్లై చేస్తాం అనమాట. ఇది లాస్పైర్ ఇండెక్స్ నెంబరు. లాస్పైర్ ఇండెక్స్ నెంబరు బేస్ ఇయర్ క్వాంటిటీస్ని వెయిట్స్గా తీసుకుంటుంది. అలాగే పాషి ఇండెక్స్ నెంబరు కరెంట్ ఇయర్లో మనం కన్జ్యూమ్ చేసే క్వాంటిటీస్ని అదొక వెయిట్స్గా తీసుకుంటుంది. P1 Q1 బై P0 Q1 ఇంటూ 100 అనమాట. ఇవి చేంజ్ అవుతాయి. P1 బై P0 అనేది అలాగే ఉంటుంది, ప్రైజ్ రిలేటివ్. ఇక్కడ క్వాంటిటీస్ చేంజ్ అవుతాయి. Q0 పెట్టుకుంటే లాస్పైర్, Q1 పెట్టుకుంటే పాషి అనమాట. అలాగే మార్షల్ ఎడ్జ్వర్త్ నెంబరు అర్థమెటిక్ మీన్ ఆఫ్ క్వాంటిటీస్ యూజ్డ్ ఇన్ బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ యాజ్ వెయిట్స్. ఇట్లా ఎందుకు
ఆధార సంవత్సరం సపరేట్‌గా, వర్తమాన సంవత్సరం సపరేట్‌గా ఎందుకు తీసుకోవాలి? వాటి రెండిటికి అర్థమెటిక్ మీన్ తీసుకుందామని ఆయన సజెస్ట్ చేసిన మార్షల్ ఎడ్జ్‌వర్త్ ఈ వెయిట్ అనేది Q0 ప్లస్ Q1/2ని వెయిట్‌గా తీసుకున్నాడు. సమ్మేషన్ P1 Q0 ప్లస్ Q1 సమ్మేషన్ P0 ఇంటూ Q0 ప్లస్ Q1గా వెయిట్‌గా తీసుకున్నాడు. ఇప్పుడు మనం మల్టిప్లై చేసామంటే ఇలాగ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబరు, ఇది పాష్ ఇండెక్స్ నెంబర్, జస్ట్ యాడ్ చేసాం అంతే. ఇంటూ 100 వేసుకున్నాము. ఇది మార్షల్ ఎడ్జ్‌వర్త్ ఇండెక్స్ నెంబర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ క్వాంటిటీస్ యూజ్డ్ ఇన్ బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ యాజ్ వెయిట్స్, ఈయన వాల్షమ్ సజెస్ట్ చేశారంటే అర్థమెటిక్ మీన్ ఎందుకు వాడాలి, మనం జామెట్రిక్ మీన్ వాడదాము అని చెప్పి ఆయన ఇక్కడ ప్లస్ వేసుకోకుండా రూట్ వేసుకున్నాడు. కాబట్టి ప్లస్ వేసుకొని డివైడెడ్ బై 2 వేసేదానికన్నా మల్టిప్లై చేసి రూట్ వేద్దామని ఇంకొంచెం ఇది వాల్ష్ అని ఆయన సజెస్ట్ చేశాడు. ఇది వాల్ష్ ఇండెక్స్ నెంబర్. సమ్మేషన్ P1 ఇంటూ రూట్ ఆఫ్ Q0 Q1 బై సమ్మేషన్ P0 ఇంటూ రూట్ ఆఫ్ Q0 Q1 ఇంటూ 100. మనకు మెయిన్గా లాస్ట్ పేరు, పాషి, మార్షల్ ఎడ్జ్‌వర్త్, ఫిషర్ అడుగుతుంటాడు. ఇప్పుడు ఫిషర్ ఇండెక్స్ నెంబరు, ఇది ట్రూ వాల్యూ ఆఫ్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ సపోర్టెడ్ టు లై సమ్వేర్ బిట్వీన్ లాస్ట్ పేరు, పాషి ఇండెక్స్ మధ్యలో ఉంటుంది అని ఫిషర్ అనుకొని ఆయన ఏం చేశాడంటే వీటి రెండిటికి జామెట్రిక్ మీన్ కనుక్కున్నాడు. ఫిషర్ సజెస్టెడ్ ది జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ట్ పేర్ అండ్ పాషీస్ ఫార్ములా యాజ్ ది ప్రైజ్ ఇండెక్స్ నెంబర్. దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఇది లాస్ట్ పేర్ ఫార్ములా, మార్షల్ ఇది పాషీ ఫార్ములా, రెండింటిని మల్టిప్లై చేసాం కాబట్టి వాటికి రూట్ వేసుకున్నాము. ఇది ఫిషర్ ఇండెక్స్ నెంబరు. ఇది ఐడియల్ ఇండెక్స్ నెంబర్గా కన్సిడర్ చేయబడుతుంది. ఇట్ సాటిస్ఫైస్ సర్టన్ టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మనం ఇండెక్స్ నెంబర్స్కి ఉండే దాని నిలకడకి ఉండే టెస్టుల్ని చాలా వాటిని ఈ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఆ టైం రివర్సల్ టెస్టు, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్టు, దీనిని ఒక ఆదర్శ సూచి సంఖ్యగా మనము చెప్పుకోవచ్చు. అలాగే ఈ డ్రోబిష్ బౌలే కెల్లీ ప్రైజ్ ఇండెక్స్ నెంబరు, ఈ బోలే ఏం చేశాడంటే లాస్ట్ పేరు, పాషి ఇండెక్స్ నెంబర్లకి అర్థమెటిక్ మీన్ దాన్ని ఇండెక్స్ నెంబర్గా ఆయన చెప్పాడనమాట. ఇది చూడండి ఇలాగా ఉంటుంది. ఇది జస్ట్ మీన్ 1/2, రెండింటిని యాడ్ చేసాము, 1/2 వేసుకున్నాం అనమాట. లాస్ట్ పేర్కి, పాషికి అది అర్థమెటిక్ మీన్. అలాగే కెల్లీస్ ఫిక్స్డ్ వెయిట్ ఇండెక్స్ నెంబరు, ఇక్కడ వెయిట్స్ తీసుకుంటాము. సపోజ్ మనం కానీ వెయిట్స్ రూట్ ఆఫ్ Q0 Q1 తీసుకున్నామంటే ఇది వస్తుందనే ఉద్దేశంతో చేశాను. మనకు సిమిలర్ టు ఈ వాల్ష్ ఇండెక్స్ నెంబర్ లాగా ఉంది, కానీ ఇవి రెండు సమానం కాదు. చూడండి, రెండు సమానం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా తీసుకున్నాను. ఈ ఫిక్స్డ్ వెయిట్ అనేది వేరే ఏదైనా కూడా ఉండొచ్చు. ఏదో ఒక వెయిట్ తీసుకొని ఈ కిల్లీ అనే ఆయన మనకు ఒక ఇండెక్స్ నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేషను సింపుల్గా 4 కమాడిటీస్ తీసుకున్నాను. బేస్ ఇయర్ ప్రైజ్ అంటే P0, బేస్ ఇయర్ క్వాంటిటీ అంటే Q0, కరెంట్ ఇయర్ ప్రైజ్ P1, కరెంట్ ఇయర్ క్వాంటిటీ Q1. ఇది వీటికి జస్ట్ మనము వీటి మల్టిపుల్స్ కనుక్కోవాలి. ఇవన్నీ 4 మల్టిపుల్స్ కనుక్కోవాలి. ఈ రూట్లు అనేటివి ఈ వాల్ష్ ఇండెక్స్ నెంబరు, కెల్లీ ఇండెక్స్ నెంబర్ కనుక్కునేదానికి యూజ్ అవుతాయి. జస్ట్ ఒక్కొక్క ఇండెక్స్ నెంబర్గా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి 135 లాస్ట్ పేరు, 132 పాషి, బౌలే ఇండెక్స్ నెంబర్ 132.70, ఫిషర్ ఇండెక్స్ నెంబరు 133.6939. చూడండి, ఇక్కడ లాస్ట్ పేర్కి, పాషీకి మధ్యలోనే ఉంది చూడండి. ఇక్కడ 135 వచ్చింది, ఇది ఓవర్ ఎస్టిమేట్ చేసింది, ఇది అండర్ ఎస్టిమేట్ చేసింది. కాబట్టి దీని మధ్యలో 133 అనేది మనకు ఫిషర్ ఇండెక్స్ నెంబర్ వచ్చింది. అలాగే మార్షల్ ఎడ్జ్‌వర్త్ నెంబర్ 133, ఇది కూడా సిమిలర్గా ఉంది చూడండి. ఇక్కడ 69 వస్తే 93 వచ్చింది. ఇక్కడ ఇది ఈ లాస్ట్ పేర్కి, పాషీకి అర్థమెటిక్ మీన్ కాబట్టి. అలాగే వాల్ష్ ఇండెక్స్ నెంబర్ కూడా సమానంగా 133.6002 వచ్చింది. కిల్లీ ఫిక్స్డ్ వెయిట్ ఇండెక్స్ నెంబర్, ఇక్కడ మన వెయిట్స్ రూట్ ఆఫ్ Q0 Q1గా తీసుకున్నాం కాబట్టి రెండు సమానంగానే వచ్చాయి. ఇప్పుడు మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎట్లుంటాయో చూద్దాము. విచ్ ఇండెక్స్ నెంబర్ యూజెస్ బేస్ ఇయర్ క్వాంటిటీస్ యాజ్ వెయిట్స్? క్లియర్గా లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబరు. అలాగే విచ్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, ఫిషర్ ఇండెక్స్ నెంబరు. గుర్తుపెట్టుకునే దానికోసము ఫార్ములాలో ఒకసారి రిమెంబర్ చేసుకోండి. ఇది సమ్మేషన్ P1 Q0 బై సమ్మేషన్ P0 Q0 అంటే ఇది లాస్ట్ పేరు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మామూలుగా గుర్తు ఎలా చెప్తానంటే, మీరు పోగానే సమ్మేషన్ P1/P0 వేసేసుకోండి, ఒక 0 పెట్టండి, అది లాస్ట్ పేర్ అవుతుంది. ఏబిసిడీల్లో ఫస్ట్ వచ్చేది ఎల్ కాబట్టి, అదేగా 1 పెట్టండి, అది పాషి అవుతుంది. ఈ రెండింటికి ఎల్కి పీకి రూట్ వేసుకున్నామంటే మల్టిప్లై చేసి అది ఫిషర్ అవుతుంది. P1/P0 అనేది సింపుల్ అగ్రిగేట్ ఇండెక్స్, Q0 అనేది బేస్ ఇయర్, అది లాస్ట్ పేరు, Q1 అనేది కరెంట్ ఇయర్, పాషి. కాబట్టి మనం ఇక్కడ వెయిట్స్ లాస్ట్ పేర్ ఏమో ఓవర్ ఎస్టిమేట్ చేస్తుంది, బయాస్ ఇది ఓవర్ ఎస్టిమేట్ చేస్తుంది. పాషి ఇండెక్స్ నెంబర్ ఏమో అండర్ ఎస్టిమేట్ చేస్తుంది, అంటే ఎక్కువగా
ఇక్కడ తీసేసుకుంటుంది. ఈ పాత సంవత్సరంలో ఉండే పరిమాణము తీసుకున్నాం కాబట్టి పాత సంవత్సరం వాడే క్వాంటిటీస్ తీసుకున్నాము. వర్తమాన సంవత్సరంలో తీసుకునే క్వాంటిటీస్ తీసుకుంటే అది అండర్ ఎస్టిమేట్ చేసేస్తుంది. ఈయన ఏం చేశాడు, బోత్గా తీసుకున్నాడు కాబట్టి మనకు ఐడియల్గా ఉంటుంది. ఫిషర్ అండ్ నెంబర్ లైట్స్ బిట్వీన్ లాస్ట్ పేర్ అండ్ పాషి ఇండెక్స్ నెంబరు. సో ఇది టైం రివర్సల్ టెస్ట్. ఈ 01 ఇంటూ 10 అంటే మనం కాలాన్ని వర్తమానం నుంచి గతానికి, గతం నుంచి వర్తమానానికి చేసి వాటిన్నిటిని మల్టిప్లై చేస్తే 1. ఇది సపరేట్ వీడియో చేద్దాము. ఇది వాల్యూ ఇండెక్స్ నెంబరు. ఇది సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P0 Q0 అనమాట ఇది వాల్యూ. కాబట్టి ఈ టైం రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్ రెండు కూడా సాటిస్ఫై చేస్తుంది. అందుకనే దీన్ని ఒక ఐడియల్ ఇండెక్స్ నెంబర్గా తీసుకుంటారు. మనం కన్ఫ్యూజ్ కాకూడదు Q0 Q1 వాటిని. మళ్ళీ మల్టిప్లికేషన్ 100తో మల్టిప్లై చేసేది మర్చిపోకూడదు. మిస్ ఐడెంటిఫైయింగ్ ఫార్ములా టైప్స్ ఉంటాయి. ఇగ్నోరింగ్ వెయిట్స్ ఇన్ వెయిట్ ఇండెక్స్ నెంబర్స్ మన కామన్ టిప్స్ అనమాట, కామన్ ట్రాప్స్. అజ్యూమింగ్ ఆల్ ఇండెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ కాదు. రీడ్ ఆప్షన్స్ కేర్ఫుల్లీ. స్మాల్ చేంజ్ ఇన్ ఫార్ములా చేంజెస్ ఆన్సర్. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ లాస్ట్ పేర్ అనేది బేస్ ఇయర్ వెయిట్స్, పాషి అనేది కరెంట్ ఇయర్ వెయిట్స్, ఫిషర్ జామెట్రిక్ మీను, ఐడియల్ ఫిషరు, సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ మెజర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇండెక్స్ కానీ మనకు గ్రేటర్ దాన్ 100 వచ్చిందంటే ధరలు పెరుగుతున్నాయని అర్థము. అలాగే 100 కన్నా తక్కువ వచ్చిందంటే ధరలు తగ్గుతున్నాయని అర్థము. మనకు 100 కన్నా ఎంత వస్తే అంత శాతం మేరకు ఇంక్రీజ్ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు 150 కానీ ఇండెక్స్ నెంబర్గా వస్తే 50% ధర పెరిగింది. అలాగే 80 అనేది ఇండెక్స్ నెంబర్గా వస్తే 20% ధర తగ్గింది. 100లో నుంచి 80 తీస్తే 20 అనమాట. ప్రైస్ పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ మైనస్ 100 అనమాట. మనకు వచ్చిన ఇండెక్స్లో 100 తీసేసామంటే అది పర్సంటేజ్ చేంజ్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏఎస్ఓ 2026 క్వశ్చను 2026లో 2025 ఇది 66 క్వశ్చన్ చూద్దాము. లాస్ట్ పేర్ ఇండెక్స్ 120.69, పాషి ఇండెక్స్ 120.62. మనం దీన్ని చూడంగానే మిగతా ఏం కనుక్కోకుండానే ఇది గుర్తుపెట్టేయచ్చు, ఎందుకంటే వీటి రెండిట్లో మధ్యలో ఉంటుందనేసి. మనము ఇది జామెట్రిక్ మీన్ ఫిషర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ పి, కాబట్టి ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 120.65. మనకు అక్కడ క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి మన వాటి మధ్యలో ఉంటుందనేది గుర్తుపెట్టుకునే తప్ప చేయలేము అనమాట. జామెట్రిక్ మీన్ లైస్ బిట్వీన్ ఎల్ అండ్ పి వాల్యూస్. అలాగే మనకు ఇక్కడ ఈ ఆప్షన్స్ చూద్దాం. 2 హై, ఇది 135 అసలు ఉండే ఛాన్సే లేదు. 130 కరెక్ట్గా ఇది అనమాట. ఇది 2 లో, చాలా తక్కువగా ఉందన్నమాట. వెరీ హై, అన్రియలిస్టిక్, నాట్ కరెక్ట్ కాదు. ఫిషర్ ఇండెక్స్ నెంబర్ లైస్ బిట్వీన్ లాస్ట్ పేర్ అండ్ పాషి. ఇఫ్ ఆప్షన్స్ ఆర్ అవుట్ సైడ్ రేంజ్ ఎలిమినేట్ ఇమ్మీడియట్లీ. లెట్ us కన్క్లూడ్ అవర్ లెక్చర్. మనం ఇక్కడ ప్రైస్ రిలేటివ్ అండ్ క్వాంటిటీ రిలేటివ్స్ చూసాము. అన్వైటెడ్, సింపుల్ అన్వైటెడ్ ఇండెక్స్ నెంబర్స్ లేదా సింపుల్ ఇండెక్స్ నెంబర్స్ చూసాము. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ చూసాము ఎగ్జాంపుల్స్తో సహా. థ్యాంక్ యూ.